ప్రధాని నరేంద్ర మోదీ కులానికి సంబంధించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. ఫిబ్రవరి 14న ఓ సభలో మాట్లాడుతూ మోదీ జన్మతః ఓబీసీ కాదని, ఆయన కులాన్ని లీగల్ గా ఓబీసీ జాబితాలో చేర్చుకున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కారు, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. ముఖ్యమంత్రి అయ్యాక తన కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చుకున్నారు అని రేవంత్ అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మోదీ కులంపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. అయితే ఇది తొలిసారి జరిగిన వివాదం కాదు. గతంలో రాహుల్ గాంధీ కూడా మోదీ కులంపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రధాని మోదీ ఓబీసీ కుటుంబంలో జన్మించలేదు. గుజరాత్ లో ఆయనకు చెందిన మోద్ఘాంచి కులానికి 2000 సంవత్సరంలో ఓబీసీ హోదా లభించింది అని రాహుల్ ఆరోపించారు. నరేంద్ర మోదీ 1950 సెప్టెంబర్ 17న గుజరాత్ లోని వాద్నగర్ లో జన్మించారు. ఆయనకు చెందిన మోద్ఘాంచి కులాన్ని 1999లో కేంద్ర ప్రభుత్వం ఓబీసీ జాబితాలో చేర్చింది. మోదీ పుట్టిన సమయంలో ఈ కులం గుజరాత్ లో ఓసీ కేటగిరీలో ఉండేదని, అయితే ఇది ఉన్నత ఆదాయ వర్గానికి చెందిందని చెప్పలేమని జాతీయ బీసీ కులాల కమిషన్ వెల్లడించింది. 1994 జూలై 25న గుజరాత్ ప్రభుత్వం ఈ కులాన్ని రాష్ట్ర ఓబీసీ జాబితాలో చేర్చుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ సమయంలో గుజరాత్ లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. జాతీయ బీసీ కులాల కమిషన్ ప్రకారం గుజరాత్ రాష్ట్రంలో మోద్ఘాంచి సహా 104 కులాలు ఓబీసీ జాబితాలో ఉన్నాయి. ఈ కులాన్ని గుజరాత్ రాష్ట్ర ఓబీసీ జాబితాలో చేర్చినప్పుడు గాని, 1999లో కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చినప్పుడు గాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పదవిలో లేరు. ఈ విషయాన్ని బీజేపీ ముఖ్య నేత అమిత్ షా కూడా స్పష్టం చేశారు. మోద్ఘాంచి కులాన్ని గుజరాత్ ఓబీసీ జాబితాలో చేర్చే సమయానికి నరేంద్ర మోదీ ఏ ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. ఆయన రాజకీయంగా మాత్రమే పనిచేసేవారు. 1999లో కేంద్ర ప్రభుత్వం ఈ కులాన్ని సెంట్రల్ ఓబీసీ జాబితాలో చేర్చినప్పటికీ మోదీ ఎంపీ గాని, ఎమ్మెల్యే గాని, సర్పంచ్ గా కూడా కానీ లేరు. ఆ తర్వాత 2001 సంవత్సరంలోనే ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు అని చెప్పారు. ఇదిలా ఉండగా తెలంగాణలో కొత్తగా చేపట్టిన కులగణనపై వివాదం నడుస్తోంది. బీసీ జనాభా తగ్గిందని భాజపా, బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తుండగా ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ కులంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి.